అన్నయ్య ఆన్లైన్ పరివారం అందరికీ తెలుసు కదా, చాపర పరివారం అందరికీ తెలుసు. అన్నయ్య రాజేష్ అన్నయ్య పేరు రాజేష్ అన్నయ్య. అన్నయ్యది పిఠాపురం. అన్నయ్య చాలా సీనియర్ అన్నయ్య, మంచి రాజయోగి, సహజయోగి, మరి ఆల్రౌండ్ సేవాదారి, అనేక ఆత్మలకు అన్ని రకాల్లో స్నేహి, సహయోగి, మరి మంచి మోటివేషన్ కూడా చేస్తుంటారు అన్నయ్య. మంచి సీనియర్ కూడాను, మోటివేషన్ స్పీకర్ అని చెప్పొచ్చు. అలాంటి అన్నయ్య మన ముందు ఈరోజు వచ్చారు. మనకు ఆన్లైన్లో క్లాస్ వినిపిస్తారు. సంస్కారాల పరివర్తన అనేది చాలా మంచి దైవీ సంస్కారం, అందుకే మంచి టాపిక్ కూడా ఎంచుకున్నారు అన్నయ్య. అందరికీ సంస్కారం పరివర్తన చేసుకుంటే కదా సత్యుగానికి వచ్చేది మనం. అందుకు అలాంటి సంస్కారం ఎలా పరివర్తన చేసుకొని క్లాస్ వినిపించడానికి మన ముందుకు వచ్చారు రాజేష్ అన్నయ్య. అన్నయ్యకి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసి అందరికీ వెల్కమ్ చెప్దాం. అన్నయ్యకు అందరూ ఏక్ హాత్ కి తాలిసే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అందరూ చెప్పారా? వెల్కమ్ చెప్పారా? ఇప్పుడు మనకి తెరపై వచ్చారు. మరొకసారి అన్నయ్య ఆఫ్లైన్లో కూడా వచ్చి మనందరికీ బట్టి చేపిస్తారు కదా, అందుకే అప్పటి నుంచి అడ్వాన్స్గా ఇప్పుడే వెల్కమ్ చెప్పేస్తున్నాము. అన్నయ్య ఇప్పుడు క్లాస్ వినిపిస్తారు. ఓం శాంతి. ప్రియ దైవీ పరివారం అందరికీ, అలాగే ముఖ్యంగా చాపర సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాదేవి గారికి, ఎందుకంటే మనందరికీ ఈ విధంగా కలుసుకునేటటువంటి సౌభాగ్యాన్ని వారు కలుగజేశారు. ఇంత క్రితం మనం ఒక సుమారు 2 నెలల క్రితం జూమ్లోనే క్లాస్ చేసుకున్నాము. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుసుకునేటటువంటి అవకాశం మనకు లభించింది. అవకాశాన్ని కల్పించినటువంటి చాపర సుధాదీది గారికి, దైవీ పరివారానికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు. ఈరోజు మనందరం కూడా మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ధారణ చేయవలసినటువంటి, అంటే ఆచరించవలసినటువంటి ఎన్నో విషయాలు ఉండొచ్చు. అందులో ఇంపార్టెంట్ అయినటువంటిది సంస్కార పరివర్తన. ఈ సంస్కారాలని పరివర్తన చేసుకోగలిగినటువంటి వ్యక్తి దేవతలుగా, దేవీ దేవతలుగా, మహనీయులుగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆల్రెడీ మనం చరిత్రలో ఉన్నటువంటి అనేక దివ్య పురుషుల యొక్క జీవన విధానాన్ని మనం చూసినట్లయితే అందులో వారి యొక్క గుణాలు, అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే సంస్కార పరివర్తన అని ఏదైతే చెప్పామో, ఈ సంస్కారాలకి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి ఒక 5 పర్యాయ పదాలు ఉన్నాయి ఈ సంస్కారంకి. సంస్కారాలు అంటాము, అలాగే స్వభావాలు అంటాము, అలాగే అలవాట్లు అని అంటాము, అలాగే గుణాలు అని అంటాము, అలాగే వ్యక్తిత్వము అని అంటాం. ఈ 5 కూడా వీటికి పర్యాయ పదాలు. అంటే గుణం లేకపోతే అలవాటు లేకపోతే సంస్కారం, వీటన్నిటిలోని అతి శక్తివంతమైనటువంటిది సంస్కారము.
సంస్కారాలని మనం గుణంగా, అలవాట్లుగా, వ్యక్తిత్వంగా కూడా మనం మాట్లాడుతూ ఉంటాము. అలాగే స్వభావం అని కూడా అంటుంటాము. అంటే స్వభావానికి తీక్షణమైనటువంటి రూపము సంస్కారము. దాని వివరణ మీకు తెలియజేస్తాను. అయితే ఈ పర్యాయ పదాల్లో మనం తెలుసుకున్నటువంటి అనేక దివ్యమైనటువంటి గుణాలు ఉన్నటువంటి దివ్య పురుషుల యొక్క జీవన గాథను మనం తెలుసుకున్నప్పుడు అందులో ఈ 5 విషయాలు వచ్చేస్తాయి. వాళ్ళ యొక్క వ్యక్తిత్వము వస్తుంది, వాళ్ళ జీవన అలవాట్లు వస్తాయి, అలాగే వాళ్ళ స్వభావాలు వస్తాయి, అలాగే వాళ్ళ సంస్కారాలు వస్తాయి, గుణాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పుడు పరివర్తన చేసుకోవలసినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటిది ఈ సంస్కారములు. ఈ సంస్కారముల గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ శరీరాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఈ శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి భాగాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు చాలా ముఖ్యమైనటువంటివి. అవి మన జీవనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయపడేటటువంటివి. అందులో ఏదైనా ఒకటి అవకతవకలుగా ఉన్నా లేక కొద్దిగా డిస్టర్బెన్స్లో ఉన్నా, సరైనటువంటి వ్యవస్థ అంటే అవ్యవస్థలో ఉన్న మన జీవన విధానం ఎగుడు దిగుడులోకి వెళ్ళిపోతుంది. సో ఈ పంచ జ్ఞానేంద్రియాలు అవనండి, పంచ కర్మేంద్రియాలు అవనండి, ప్రతి వ్యక్తికి కూడా చాలా ముఖ్యమైనటువంటివి ఈ శరీర నిర్మాణంలో, ఒక జీవన విధానంలో. అలాగే ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఒక దివ్య శక్తి ఏదైతే జీవశక్తి అని అంటున్నామో దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అని అంటారు. ఈ ఆత్మ యొక్క గుణాలు లేకపోతే శక్తులు లేకపోతే సంస్కారాలు వీటి గురించి మనం కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా శరీరానికి మనకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే, శరీర భాగాలలో దేనికైనా కొంచెం ఇబ్బంది కలిగితే దాన్ని మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, దాన్ని సరి చేసుకుంటాం. మరి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఆ జీవశక్తి ఆత్మ ఈ శరీరాన్ని ఎలా నడిపిస్తుంది అంటే ఈ సంస్కారాలతోటి, అలాగే మనసుతోటి, బుద్ధితోటి. ఈ 3 ఆత్మ యొక్క ఇంపార్టెంట్, అతి ముఖ్యమైనటువంటి భాగాలు. ఆత్మలో నిక్షిప్తమై ఉన్నటువంటి 3 శక్తులు అనండి, లేకపోతే 3 భాగాలు అనండి: మనసు, బుద్ధి, సంస్కారం. ఈరోజు మన టాపిక్ సంస్కారాలని పరివర్తన చేసుకోవాలి. అసలు సంస్కారం ఎలా తయారవుతుంది, సంస్కారాన్ని ఎలా పరివర్తన చేసుకోవాలి, ఏవి మంచి సంస్కారాలు, ఏవి చెడు సంస్కారాలు, వీటి గురించి కూడా మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఒక వ్యక్తిని మనం తీసుకున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి గుణాలను బట్టి లేకపోతే సంస్కారాలను బట్టి, ఏదైనా అనండి, మీరు గుణం అనండి, సంస్కారం అనండి, లేకపోతే అతని యొక్క వ్యక్తిత్వం అనండి. వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఒక అంచనాకు వస్తాం. ఫలానా వ్యక్తి ఫలానా మంచివాడను, లేకపోతే చెడ్డవాడను, స్వార్థపరుడను, మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంటాం. ఇందులో కూడా మనం అనుకున్నంత స్పష్టంగా అతనిలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మన దృక్పథాన్ని బట్టి, మన దృష్టికోణాన్ని బట్టి కూడా అవతల వ్యక్తి యొక్క విధానాన్ని మనం అంచనా వేస్తూ ఉంటాం. అది కూడా అంత కరెక్ట్ కాదు. దీన్ని మరి ఎలా మనం అంచనా వేయగలుగుతామంటే మనలో ఉన్నటువంటి గుణాలను బట్టి, మనలో ఉన్నటువంటి సంస్కారాలను బట్టి
మనం అవతల వ్యక్తిని అంచనా వేస్తుంటాం. దీన్నే మన యొక్క యాటిట్యూడ్ అనండి, లేకపోతే ఒక దృక్పథము. మనం మన యొక్క దృక్పథాన్ని బట్టి అవతల వ్యక్తిని మనం అంచనా వేస్తుంటాం. ఉదాహరణకి ఒక గులాబీ మొక్క ఉందనుకోండి. గులాబీ మొక్కను చూసినటువంటి వ్యక్తులు, ఒక ఇద్దరు వ్యక్తులు రెండు అభిప్రాయాలను తెలియపరుస్తుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి గులాబీ మొక్కను చూసి, భగవంతుడు ఈ గులాబీ మొక్కకి మంచి సుగంధభరితమైనటువంటి, మంచి రూపం కలిగినటువంటి ఆ గులాబీ పుష్పాలను అయితే ఇచ్చారు, కానీ దానితో పాటు పక్కన ముళ్ళు కూడా పెట్టారు అనే దృక్పథంతో కొంతమంది చూస్తుంటారు. అంతే కదా, గులాబీ మొక్కకి ముళ్ళు ఉంటాయి కదా. మంచి పుష్పాన్ని అయితే ఇచ్చారు భగవంతుడు, దాంతో పాటు ముళ్ళను కూడా పెట్టాడు భగవంతుడు అని కొంతమంది వాళ్ళ అభిప్రాయం చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో దాన్ని బట్టి చూస్తారు. సో అదే విధంగా ఇంకొక వ్యక్తి అదే గులాబీ మొక్కను చూసి, భగవంతుడు ఇన్ని ముళ్ళ మధ్యలో ఎంత మంచి సుగంధభరితమైనటువంటి పుష్పాన్ని ఇచ్చాడు అని చెప్పేసి పుష్పం యొక్క ఆ మహిమను, పుష్పం యొక్క ఆ గుణాన్ని తీసుకుంటాడు. అంటే ఏంటి, అన్ని ముళ్ళ మధ్యలో కూడా భగవంతుడు మన కోసం గులాబీ పుష్పాన్ని ఇచ్చారు. సో అది పాజిటివ్ దృక్పథం. అది మరి మొదటిది నెగిటివ్ దృక్పథం. అంటే గులాబీ పుష్పం ఉంది కానీ చుట్టూ ముళ్ళు ఇచ్చాడు భగవంతుడు. అంటే మనం కోరుకునేది ఏంటి అంటే, మనలో ఏ భావం అయితే ఉందో దాని ప్రకారం వాళ్ళని చూస్తుంటాము, దాని ప్రకారం వాళ్ళని అంచనా వేస్తుంటాం. ఈ మనలో ఉన్నటువంటి ఈ గుణం అనండి, సంస్కారం అనండి, అది దైవీ సంస్కారంగా, దైవీ గుణంగా మనం పరివర్తన చేసుకోగలిగితే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా చాలా అద్భుతంగానే, ఎందుకంటే ఇది దైవీ సృష్టిది, ఈ దైవీ సృష్టిలో ప్రతిదీ కూడా మనకి అద్భుతంగానే కనిపిస్తుంది. కాకపోతే మన దృష్టికోణాన్ని మనం మార్చుకోవాలి. దాన్ని మనం మార్చుకోకుండా ఎదుటి వాళ్ళు మారాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. దానివలన ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు, ఉపయోగం ఉండదు, మనం కూడా ఏమీ మారమండి. మనకు కావలసినటువంటిది కేవలము మన దృక్పథాన్ని మనం మార్చుకుని, మన సంస్కారాలు మనం మార్చుకోగలిగితే, మనం దివ్యత్వం కలిగినటువంటి, ఆ దైవీ గుణాలను కలిగినటువంటి ఆ దివ్య పురుషులు ఏవైతే మన చరిత్రలో మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఆ దైవీ పురుషులుగా మనం పరివర్తన కాగలుగుతాము. దానికోసం మనం ఈరోజు ఈ సంస్కార పరివర్తన అనేటటువంటి సబ్జెక్టుని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీన్ని బట్టే వ్యక్తిత్వము, అతని గుణాలు, అతని స్వభావాలు, సంస్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అసలు ముందుగా మనం సంస్కారంతో పాటు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని స్వభావాలు కూడా ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే, స్వభావాన్ని మార్చుకోవడం చాలా ఈజీ, కానీ సంస్కారాన్ని మార్చుకోవడం కొంచెం కష్టం అండి. ఎందుకు స్వభావాన్ని మార్చుకోవడం ఈజీ అంటున్నామంటే, స్వభావం అనేది సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది, వ్యక్తిని బట్టి కూడా మారిపోతుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తితోటి మనం ఏదైనా సంభాషణ చేస్తున్నాం, అవతల వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మన స్వభావం మారుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సమయాన్ని బట్టి కూడా మన స్వభావం మారుతూ ఉంటుంది. పరిస్థితిని బట్టి కూడా, ఆ సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో దాన్ని బట్టి కూడా స్వభావం మారుతూ ఉంటుంది. అంటే స్వభావాల్ని మనం పరివర్తన చేసుకోగలిగితే, సంస్కారాన్ని ఇంకొంచెం శ్రమ పడితే మనం
పరివర్తన చేసుకోగలుగుతాం. మనం అంటుంటాం కదా స్వభావ సంస్కారాలు అని. ఈ స్వభావాన్ని మనం ఈజీగా కొంత సాధన చేస్తే, అంటే కొంత ప్రయత్నం చేసినట్లయితే మనం మార్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే ఇంత మంచి శరీరంలో ఇంత మంచి ఒక దివ్యమైనటువంటి ఒక జీవన విధానంలో చక్కటి సంస్కారాలను మనం ఎందుకు, అంటే మంచి దివ్యమైనటువంటి సంస్కారాలను మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాము? ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చూడండి, శరీర నిర్మాణంలో భగవంతుడు ఎంత సిస్టమేటిక్గా ఈ ఇంద్రియాలని మనకి ఇచ్చారో, వాటిని మనం ఎంతో ఉపయోగించుకుంటూ ఈ జీవన విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఈ జీవశక్తి అయినటువంటి ఆత్మ యొక్క ఆ 3 సూక్ష్మ శక్తులను కూడా సిస్టమేటిక్గా ఒక మంచి విధానంలో కానీ మనం తీసుకుని వెళ్ళగలిగితే ఈ జీవితం చాలా మహోన్నతంగా, చాలా ఉన్నతంగా, చాలా దివ్యంగా తయారవుతుంది. ఈ 3 సూక్ష్మ శక్తులను మనం చూసుకున్నట్లయితే అందులో మొట్టమొదటిది మనస్సు, దాని తర్వాత బుద్ధి, దాని తర్వాత సంస్కారం. సంస్కారాలను బట్టి బుద్ధిని బట్టి మనస్సు మారుతూ ఉంటుంది. ఓకే, ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ? బాగుంది, డిస్టర్బెన్స్ ఏం లేదు, నీట్గా ఉంది. మరి మధ్యలో ఏదో వీడియో వస్తుంది, ఇవన్నీ మారుతున్నాయి. మధ్యలో డిస్ప్లే మారిపోతుంది. లేదు, మీకు చూసే వాళ్ళందరూ కనిపించాలని ట్రై చేస్తారు. సరే. ఇందులో మనం ఇంత క్రితమే చెప్పుకున్నాము, స్వభావాలు, సంస్కారాలు, అలవాట్లు, గుణాలు, వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా సంస్కారాలకి పర్యాయ పదాలు. మరి స్వభావం అనేది ఈజీగా మారిపోతుంది, కానీ సంస్కారం అనేది అంత ఈజీగా మారదు. స్వభావం ఎలా మారుతుందంటే మన దృక్పథాన్ని బట్టి, అంటే మన యాటిట్యూడ్ని బట్టి మారుతుంటుంది. రకరకాల వ్యక్తులు, రకరకాల పరిస్థితులు, రకరకాల సమయాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కానీ ఆ సంస్కారాన్ని మార్చుకోవాలి అంటే అసలు ఈ సంస్కారం ఎలా తయారవుతుంది అన్నది ఒక్కటి మనం చూసుకున్నట్లయితే, అందులో ముందుగా ఒక 5 విషయాలను మనం గురించి విపులంగా చెప్పుకోవాలి. ఈ 5 విషయాలు ఒకదానికి ఒకటి ఇంటర్లింకింగ్ ఉంటుంది. దీని ద్వారానే ఒక సంస్కారం అనేది తయారవుతుంది. మంచి సంస్కారాలనండి, చెడు సంస్కారాలనండి. అంటే సంస్కారాలు మనం జనరల్గా ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నప్పుడు మంచివాడు, చెడ్డవాడు అని అంటాము. అంటే మంచి సంస్కారాలు ఉన్నటువంటి వాడిని మంచివాడని, చెడు సంస్కారాలు ఉన్నటువంటి వాడిని చెడువాడు అని, చెడ్డవాడు అని చెప్పేసి మనం అంటుంటాం సహజంగా. కానీ ప్రతి వ్యక్తిలోని కూడా 5 రకాల సంస్కారాలు ఉంటాయండి. ప్రతి వ్యక్తిలోని కూడా 5 రకాల సంస్కారాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది భగవంతుడు మనకి గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి దైవీ సంస్కారాలు కొన్ని మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. ఉదాహరణకి మన వారసుడు పుట్టాడు అనుకోండి, మన ఆస్తి ఏదైతే ఉందో అందులో కొంత అతనికి
ఇచ్చేస్తాం కదా, అతనికి హక్కు వస్తుంది. లేదనుకోండి ఎవరైనా ఒక కూతురికి వివాహం చేసి పంపిస్తున్నారు అనుకోండి, తనతో పాటు కొంత ఆస్తిని, బంగారాన్ని కానీ లేక సంపద ఏదో రూపంలో తనకి ఇస్తాం. అదేవిధంగా భగవంతుడు ఈ సృష్టిపైకి మనల్ని పంపించినప్పుడు, ఒక మానవ జీవితాన్ని జీవించడానికి మనల్ని ఇక్కడికి పంపించినప్పుడు మనతో పాటు గిఫ్ట్ రూపంలో బై గాడ్ గిఫ్ట్ ఇవి సంస్కారాలు, వాటిని దైవీ సంస్కారాలు, ఇవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయండి. ప్రతి ఒక్కరిలోనూ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి దైవీ సంస్కారాలు ఉంటాయి. కానీ అవి మరుగున పడిపోయినాయి. దానిపైన మనం మిగతా రకరకాలైనటువంటి సంస్కారాలతోటి నింపేశాం. ఉదాహరణకి ఏదైనా వస్తువును పెట్టి దానిపైన వాటిని వీటిని పేపర్లని వాటిని పెట్టేసాం అనుకోండి, కింద కనిపించకుండా పోతుంది, ఉపయోగంలోకి రాకుండా పోతుంది. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మొట్టమొదటి మన మనిషిలో ఆత్మలో ఉన్నటువంటి 5 సంస్కారాల్లో మొట్టమొదటిది భగవంతుడు ఇచ్చినటువంటి దైవీ సంస్కారాలు. ఈ జన్మతాహ ఇచ్చారు. జన్మతాహ భగవంతుడి దగ్గర నుంచి ఆస్తి రూపంలో తెచ్చుకున్నాం. ఈ దైవీ సంస్కారాలను మనం మెరుగుపరుచుకునేలాగా వాటిని మూలం పడేసాము, వాటిని బయటికి తీసి దాన్ని ఉపయోగించేటటువంటి ప్రక్రియని మనం ప్రారంభించాలి మొట్టమొదటి. ఇక రెండవ రకమైనటువంటి సంస్కారాలు వంశ పారంపర్యమైనటువంటి సంస్కారాలు. వీటినే హెరిడిటరీ సంస్కారాలు అని అంటారు. అంటే మనం ఎవరి దగ్గర అయితే పుట్టామో వారి యొక్క సంస్కారాలనండి లేక గుణాలనండి, అవి మనకి స్వతహాగా వచ్చేస్తాయండి. కొన్ని అంటుంటారు కదా, ఎవరినన్నా చిన్నపిల్లవాడిని చూడగానే ఏమంటారు, వీడి తాత పోలిక అంటారు. కూతురు పుట్టిందనుకోండి, అమ్మమ్మ పోలిక అంటారు. అంటే వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి సంస్కారాలు కొన్ని ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయండి. అవి సమయానుకూలంగా బయటపడుతుంటాయి. ఇవి రెండో రకమైనటువంటి సంస్కారాలు. ఇక మూడో రకమైనటువంటి సంస్కారాలు పూర్వజన్మ నుండి మనం తెచ్చుకున్నటువంటి సంస్కారాలు. వీటినే మనం చాలా విషయాల్లో చెప్తూ ఉంటాము. మనిషి తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు, పాపం పుణ్యం తీసుకుని వెళ్తాడు అని అంటాం. పాపం పుణ్యం ఎలా వెళ్తుందండి? పాపం పుణ్యం అనేది సంస్కార రూపంలోనే వెళ్తుంది. పాపం అంటే చెడు సంస్కారం రూపంలో వెళ్తుంది, పుణ్యము అంటే మంచి సంస్కారాల రూపంలో వెళ్తుంది. ఇది పూర్వజన్మ నుండి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి సంస్కారాలు, మూడో రకమైనటువంటి సంస్కారాలు. ఇవి అందరిలోనూ ఉంటాయండి. మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. పూర్వజన్మలో మంచి కర్మలు మనం చేస్తున్నాం అనుకోండి, మంచి సంస్కారాలు మనం తెచ్చుకుంటాం. చెప్తుంటారు కదా, ఈ జన్మలో పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలోకి మంచి జన్మ వస్తుంది మనకేం చెప్తారు కదా. వచ్చే జన్మలోకి వెళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యేవి ఏంటి అంటే సంస్కారాలే ట్రాన్స్ఫర్ అవుతాయి. కనుక ఈ మూడో రకమైనటువంటి సంస్కారాలు పూర్వజన్మ నుండి మనకి ట్రాన్స్ఫర్ అయి వచ్చేటటువంటివి, ఆత్మ వెంట వచ్చేటటువంటి సంస్కారాలు మూడో రకమైనటువంటి సంస్కారాలు. ఇక నాలుగో రకమైనటువంటి సంస్కారాలు సాంగత్యం వలన ఏర్పడేటటువంటి సంస్కారాలు. దీన్నే మనం ఏమంటామంటే 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడు ఒకటవుతాడు అని అంటారు. అంటే సాంగత్య దోషము ఆ విధంగా ఉంటుంది అని మనం చెప్తుంటాం. అది మనందరం కలిసినప్పుడు మనలో ఉన్నటువంటి ఒకరిలో ఉన్నటువంటి గుణాలు ఇంకొకరికి, ఒకరిలో ఉన్నటువంటి అలవాట్లు ఇంకొకరికి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదండి. వినిపిస్తుందండి అందరికీ? ఓకే. ఈ నాలుగో రకమైనటువంటి సంస్కారాలు సాంగత్యము వలన ఏర్పడేటటువంటి సంస్కారాలు. ఎటువంటి వ్యక్తులతోటి మనం కలిసిమెలిసి తిరుగుతామో ఆ వ్యక్తుల్లో ఉండేటటువంటి గుణాలు, సంస్కారాలు తప్పనిసరిగా మనలోకి
ఎంతో కొంత వచ్చేస్తాయండి. ఇది మనకి చాలా ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి. నేటి సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే అనుకరణ. అనుకరణ అంటే ఎదుటి వాళ్ళని అనుసరించడం. ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. అందుకనే భగవంతుడు చెప్తారు, సజ్జనుల సాంగత్యం చేయండి. సజ్జనుల సాంగత్యం చేసినట్లయితే మీలో శ్రేష్టమైనటువంటి సంస్కారాలు ఈ సాంగత్యం వలన ఏర్పడతాయి. ఇవి 4వ రకమైనటువంటి సంస్కారం. ఇక 5వ రకమైనటువంటి సంస్కారాలు మనం పర్టిక్యులర్ విధానంలో దృఢత్వంతో మనం ఏర్పరచుకునేటటువంటి సంస్కారాలు. అంటే దీన్నే కొంతమంది జ్ఞానోదయం అయింది అని అంటారు. కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్యక్తికి జ్ఞానోదయం అవుతుంటుంది. ఉదాహరణకి స్వామి వివేకానందని మనం తీసుకున్నట్లయితే అతనికి 9 సంవత్సరాల వయసు వరకు కూడా సాధారణమైనటువంటి వ్యక్తి. నరేంద్ర అనేటటువంటి ఒక బాలుడు అతడు. 9 సంవత్సరాల వయసులో అతనికి ఇన్స్పిరేషన్ వచ్చింది. పరివర్తన అవ్వాలి, ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయాలి. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి అతను దృఢత్వంతో తన జీవన విధానాన్ని, అంటే తన లైఫ్ స్టైల్, వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు. సో ఒక దృఢతాపూర్వకంగా మనం మన అలవాట్లను, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడము, ఈ సంస్కారాలని తయారు చేసుకోవడము అని అంటారు. మహాత్మా గాంధీ ఉన్నారు, ఆయన అంతే కదా. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక సుమారు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనలో ఒక స్వరాజ్యం తీసుకురావాలి అనేటటువంటి భావం వచ్చింది. దృఢత్వంతో ఆయన ఇంకా దానికి అలా కట్టుబడిపోయి ఉండిపోయారు. అలాగే మదర్ టెరిసా. ఎవరైనా సరే ఒక్కొక్క వయసులో వాళ్ళకి జ్ఞానోదయం అవ్వడము, లేక ఒక ఇన్స్పిరేషన్ రావడము, లేక ఒక దృఢత్వంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవడం, దాంతో ఏర్పడేటటువంటి సంస్కారాలు ఈ 5వ రకమైనటువంటి సంస్కారాలు. దీన్నే శివ పరమాత్మ మనకి తెలియజేస్తారు, మీరు తపస్వి జీవితం ద్వారా నూతన సంస్కారాలని, దివ్య సంస్కారాలని తయారు చేసుకోండి. ఆటోమేటిక్గా మీ మిగతా సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరివర్తన అవుతూ ఉంటాయి. ఈ 5 సంస్కారాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది బై గాడ్ గిఫ్ట్, భగవంతుడు ఇచ్చినటువంటి దైవీ సంస్కారాలు. అవి ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటాయి, వాటి గురించి మనం పెద్దగా ఆలోచన చేయనవసరం. 2వ రకం కానీ, 3వ రకం కానీ, 4వ రకం కానీ, ఈ 2, 3, 4 ఈ 3 సంస్కారాలని ఈ 5వ రకమైనటువంటి సంస్కారంతో పరివర్తన చేసుకోవచ్చు. అంటే తల్లిదండ్రుల నుండి వచ్చేటటువంటి వంశ పారంపర్య సంస్కారాలు కానీ, పూర్వజన్మ నుండి వచ్చేటటువంటి గత జన్మ యొక్క సంస్కారాలు కానీ, సాంగత్య దోషం వలన మన ఫ్రెండ్స్ తోటి తిరిగేటటువంటి వ్యక్తుల వలన, ఇతర వ్యక్తుల వలన వచ్చినటువంటి సంస్కారాలను కూడా, ఈ 3 రకాలైనటువంటి సంస్కారాల్ని ఈ 5వ రకమైనటువంటి ఈ దృఢతాపూర్వకమైనటువంటి తపస్సంపన్నమైనటువంటి ఆ స్థితి ద్వారా మనం చాలా ఈజీగా ఈ 3టిని పరివర్తన చేసుకోగలుగుతాం. మరి ఈ 5వ రకమైనటువంటి సంస్కారం ఎలా తయారవుతుంది? దృఢత్వంతో మనం తీసుకుంటాం కానీ నిలబడమండి. 2 రోజులు, ఉదాహరణకి ఏం చేస్తామంటే 2 రోజులు అనుకుంటాం ఏమని అంటే, ఈ రోజు నుండి భగవంతుడు చెప్పిన మహావాక్యాలను నేను వినాలి, నా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. ఈ జీవితం అనేది ఏమీ లేదు, నిస్సారమైనటువంటి జీవితం ఇది. ఈ జీవితాన్ని నేను పరివర్తన చేసుకోవాలి అని అనుకుంటా.
ఒక 2 రోజులు గడిచేటప్పటికి మళ్ళీ మారిపోతుందండి. మళ్ళీ పాత పద్ధతుల్లోనే, పాత విధానంలోనే మనం వెళ్ళిపోతాం. ఎందుకు అంటే ఈ దృఢత్వంతో కూడినటువంటి సంస్కారాలు, నిర్ణయంలో సంస్కారాలు కానీ, అలవాట్లు కానీ, నిర్ణయంలో అంత శక్తి లేకపోవడం అండి. అంటే దృఢత్వంలో లోపం రావడం అండి. దాన్ని మనం పెంపొందించుకోవాలి అంటే అసలు సంస్కారం ఎలా తయారవుతుంది? దానికి కారణాలు ఏంటి? తిరిగి మళ్ళీ ఒక చెడు సంస్కారం మనలో తయారైతే దాన్ని దైవీ సంస్కారం కింద మార్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఇది మనం ఇవాళ తెలుసుకోవాలి. ఒక సంస్కారం తయారవ్వాలి అంటే అదంత ఈజీ కాదండి. మనలో ఉన్న ఒక చెడు సంస్కారం బయటికి వెళ్ళిపోవాలంటే కూడా అదంత ఈజీ కాదండి. ఒక దివ్య సంస్కారం తయారవ్వాలన్నా, ఒక చెడు సంస్కారం మనలోంచి పరివర్తన చేయాలన్నా సరే అంత ఈజీ కాదండి. దానికే భగవంతుడు చెప్తారు, ఒక వ్యక్తిత్వాన్ని మనం తయారు చేసుకోవాలంటే ఒక జీవిత కాలం పడుతుంది. చాలా కఠోర దీక్ష చేస్తే మన వ్యక్తిత్వం పూర్తిగా పరివర్తన అవుతుంది. మరి కఠోర దీక్ష చేయాలి అంటే 1 రోజులోనే, 2 రోజుల్లోనే, 3 రోజుల్లోనే అయిపోయేది కాదు. మన జీవన విధానంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క చెడు సంస్కారాన్ని మనం వదులుకుంటూ, ఒక్కొక్క మంచి సంస్కారాన్ని ధారణ చేస్తూ, అంటే దివ్య సంస్కారాన్ని ధారణ చేస్తూ ఉన్నట్లయితే మనం దైవీ సంపన్నులుగా, దివ్య సంపన్నులుగా, దేవీ దేవతలుగా మనం పరివర్తన అవ్వగలుగుతాం. సంస్కారం అనేది పరివర్తన చేసుకోవాలి అంటే ఒక మంచి సంస్కారాన్ని మనలో ధారణ చేస్తే చెడు సంస్కారం పరివర్తన అయిపోతుంది. ఈ మంచి సంస్కారం తయారవ్వాలి అంటే ఎలా తయారవుతుంది? కొత్త సంస్కారం తయారవ్వాలంటే ఎలా తయారవుతుంది? దాని గురించి కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి మొట్టమొదట ఒక సంస్కారం తయారవ్వాలి అంటే అందులో దేన్నైనా మనం చూసినప్పుడు మన కళ్ళ నుండి కొన్ని కిరణాలు వెళ్ళి ఆ వస్తువుపై కానీ, ఆ పదార్థంపై కానీ, ఆ వ్యక్తిపై కానీ పడతాయి. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి కనిపించాడు అనుకోండి, కనపడగానే మన మనసులో ఏమనిపిస్తాయండి? మంచివాడు, చెడ్డవాడు, దుర్మార్గుడు, ఇలా రకరకాల భావాలు వచ్చేస్తాయి కదా. రావడానికి కారణం ఏంటి అంటే మొట్టమొదట ఆ వ్యక్తిని చూసినప్పుడు మన కళ్ళ నుండి కొన్ని కిరణాలు వెళ్ళి ఆ వ్యక్తి పైన, ఆ వస్తువు పైన, ఆ పదార్థం పైన ఫోకస్ అవుతాయి. ఆ ఫోకస్ అవ్వడాన్ని మనం దృష్టి అని అంటాం. అంటే ఒక సంస్కారం తయారవ్వాలంటే 5 విధానాలతోటి తయారవుతుందండి. ఆ 5 విధానాల్లో మొట్టమొదటిది దృష్టి. ఇదే పరమాత్మ మనకి చెప్తారు, ఆత్మిక దృష్టిని కలిగి ఉండండి అని. చాలా సింపుల్ గా చెప్తారు, కానీ అది చాలా కష్టం. అది ఎందుకు కష్టం అంటే మన దృష్టికోణం మారనంతసేపు కూడా, అంటే యాటిట్యూడ్ మారినంతసేపు కూడా చెడు వైపుకే వెళ్ళిపోతుంటుంది. కనుక మొట్టమొదట దృష్టిని మనం ఎలా మార్చుకోవాలి అంటే, ఏ వస్తువుని చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ పదార్థాన్ని చూసినా కొన్ని కిరణాలు మన కళ్ళ నుండి వెళ్ళి ఆ వస్తువు వైభవాలు ఆ వ్యక్తి పైన పడినప్పుడు దాని నుండి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన వృత్తికి చేరతాయి. వృత్తి అంటే మనోవృత్తి. ఇక్కడ వృత్తి అంటే కర్మ కాదండి.
కర్మలు అంటారు కదా, కొన్ని రకాల, కొన్ని కుల వృత్తులు అని రకరకాలు అంటారు కదా, ఆ వృత్తులు కాదు, మనోవృత్తి అనేది ఉంటుందండి మనలో. ఇది రెండో రకమైనటువంటి, మొదటిది దృష్టి, రెండో రకమైనటువంటిది వృత్తి, మనోవృత్తి. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాం, ఎవరో వ్యక్తి వచ్చారు, కళ్ళు తెరిచి చూడగానే మన నుండి కొన్ని కిరణాలు వెళ్ళి అతని మీద ఫోకస్ అవుతాయి. అవ్వగానే అతని నుండి మళ్ళీ కొన్ని కిరణాలు మన మనసులోకి వస్తాయండి. అక్కడ మనోవృత్తి చెప్తుందండి, ఇతను నీకు ఇంతకు ముందు మోసం చేశాడు కాబట్టి ఇతను మోసగాడు, దుర్మార్గుడు, చెడ్డవాడు అని మనోవృత్తి చెప్తుంది. అంటే దృష్టి మారాలి అంటే ముందు మనం మనోవృత్తిని మార్చుకోవాలి. అతని పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలండి. ఇందాక అదే మీకు చెప్పాను, గులాబీ మొక్కని ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా చూశారు. ఏంటి, ఒక వ్యక్తి మంచి పుష్పాన్ని అయితే ఇచ్చారు కానీ ముళ్ళను కూడా ఇచ్చాడు ఏంటి. రెండో వ్యక్తి ఇన్ని ముళ్ళ మధ్యన ఒక దివ్యమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాన్ని భగవంతుడు ఇచ్చాడు. సో మనం ఆ విధంగా మనం చెడును పక్కన పెట్టి మంచిని చూడడానికి మనం ప్రయత్నం చేయడానికి మొట్టమొదట మనం ప్రయత్నం చేయాలి. అది దృష్టి ద్వారా వృత్తిని మార్చుకోవాలి. అంటే ఏ వ్యక్తిని చూసినా, ఏ వస్తువుని చూసినా, ఏ పదార్థాన్ని చూసినా మన వృత్తి చంచలమైపోకూడదు. ఉదాహరణకి దొంగతనం చేయాలనేటటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేని చోట ఏదైనా వస్తువు కనపడింది అనుకోండి, కనపడడం అంటే దృష్టి వెళ్ళింది. దృష్టి వెళ్ళగానే వృత్తి ఏం చెప్తుందండి, ఎవరు లేరు కదా తీసుకోండి. కనుక అతను వృత్తిలో ఇంతకు ముందు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి బయటకు వస్తాయండి. బయటకు వచ్చినప్పుడు అతను తీసుకోవాలి అనుకుంటాడు, తీసుకుంటాడు. కనుక మన మనోవృత్తిని మనం పరివర్తన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక మూడవది దృష్టి, వృత్తి, తర్వాత స్మృతి అనేది. స్మృతి అంటే జ్ఞాపకాలు. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక వస్తువుని చూసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు మనలో ఉంటాయి. ఆ జ్ఞాపకాన్ని బట్టి మన దృష్టి ఉంటుంది, జ్ఞాపకాన్ని బట్టి వృత్తి ఉంటుంది. గతంలో మనం చేసినటువంటి వాటి యొక్క జ్ఞాపకాలు, వాటిని స్మృతులు, దృక్కులు, వృత్తులు, ఇవి స్మృతులు. స్మృతులు అంటే జ్ఞాపకాలు. జ్ఞాపకాన్ని బట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా మనం ఒక నిర్ణయాన్ని తీసేసుకుంటాం. కాబట్టి ఈ మూడవ రకమైనటువంటి స్మృతులు, ఆ జ్ఞాపకాలను మనం తొలగించాలి. అంటే చెడు జ్ఞాపకాలు కానీ, చెడు స్మృతులు కానీ ఉన్నట్లయితే వాటిని మనం తొలగించుకోవాలి. మంచి జ్ఞాపకాలు ఉంటే, మధుర జ్ఞాపకాలు ఉంటే వాటిని ఉంచుకోవచ్చు, వాటి వల్ల ఇబ్బంది ఏమీ లేదు. వాటిని ఏర్పరచుకోవాలి కూడా. ఇది మూడో రకమైనటువంటి విషయం, దృష్టి, వృత్తి, స్మృతి. ఈ స్మృతి తర్వాత వచ్చేది కృతి. కృతి అంటే కర్మ. మనం కొన్ని పనులు చేస్తుంటాం, పదే పదే ఏ పని చేసినా అది ఒక అలవాటు కింద మారుతుంది. అలవాట్లనే మనం సంస్కారాలు అని అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సంస్కారాలకు పర్యాయ పదాల్లో అలవాట్లు అని కూడా. అంటే ఈ సంస్కారం అనేది తయారవడానికి ఈ అలవాట్లే, అంటే పదే పదే ఏ పనైనా చేస్తే అది సంస్కార రూపంలో మనలో నిక్షిప్తమై ఉండిపోతుంది. అంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేసేస్తే సంస్కారం అయిపోదండి. అది పదే పదే చేయాలి. దాన్ని రిపీటెడ్ యాక్షన్ ద్వారా తయారయ్యేది సంస్కారం. పదే పదే చేస్తూ ఉండాలి, చేయగా సంస్కారం అయిపోతుంది. ఈ పదే పదే చేయడం వలన అనేటటువంటిది కృతి, కర్మ. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఒక వెహికల్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఎదురుగా ఎవరైనా చిన్న పిల్లవాడు కానీ ఏదైనా కుక్క కానీ పిల్లి కానీ వచ్చింది అనుకోండి, వెంటనే అతనికి జ్ఞాపకం వస్తుంది, వెనక్కి రావాలి. మళ్ళీ ఇప్పటి వరకు మనం 4వ దాంట్లోకి వచ్చాం కదండి, కృతిలోకి వచ్చాం. కృతి ముందు స్మృతి, దాని ముందు వృత్తి, దాని ముందు దృష్టి. ఏదైనా వస్తువు కనిపించిన వెంటనే ముందు అతనికి జ్ఞాపకం వస్తుంది, స్మృతి వస్తుంది, ఏం చేయాలి, ఇంతకుముందు ఏం చేస్తాం మనం అంటే ఆటోమేటిక్గా బ్రేక్ వేయడము, స్లో చేయడము, యాక్సిలరేట్ స్లో చేయడము, ఇవన్నీ వచ్చేస్తాయి. స్మృతి, ఆ స్మృతిని బట్టి మనం ఒక వృత్తి మేల్కుంటుందో, ఇదివరకు ఇలా చేసాం కదా అని బ్రేక్ వేస్తాము. దాన్ని బట్టి అక్కడ తోటి దాన్ని ఆపగలుగుతాం. ఆపద నుంచి మనం రక్షింపబడగలుగుతాం. అలాగే మనం కొన్ని మంచి పనులు చేయాలంటే కూడా కొన్ని కర్మలు అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అలవాటు అయిపోయి ఉంటాయండి. కొంతమంది అడగగానే ఏదైనా ఇచ్చేస్తుంటారండి. ఎలా ఇచ్చేస్తున్నారు అంటే అతనికి అవసరమైనప్పటికీ కూడా ఇచ్చేస్తుంటారు. ఎలా ఇచ్చేస్తున్నారు అంటే అతను చేసిన పని అలవాటు అయిపోయి ఉందని, ఎవరిని అడగగానే ఇచ్చేయడం అనేది ఒక అలవాటు అయిపోయి ఉంది. అది అతని కర్మ. దీనికే మహాభారతంలో భీముడు యొక్క వృత్తాంతాన్ని చెప్తారండి. ఎలాగంటే ఒకరోజు పంచపాండవులు నిద్రిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో చప్పుడు అవుతూ ఉంటే వంటగదిలో అర్జునుడు మేల్కొంటాడు. చప్పుడు వినపడుతుంటే అర్జునుడికి వంటగది నుండి ఏవో శబ్దాలు వినపడుతుంటాయి. వినపడితే అర్జునుడు లేస్తాడు. లేచి పక్కన చూస్తే మిగతా ముగ్గురు ఉన్నారు కానీ భీముడు లేడండి. ధర్మరాజు ఉన్నాడు, నకులు సహదేవులు ఉన్నారు, తినలాగా ఉన్నాడు, భీముడు లేడు. ఏమై ఉంటా అని చెప్పేసి అతను లేచి చిన్న దీపం, ఎలాగా పూర్వకాలంలో ఏం చేసేవారంటే దీపాన్ని బాగా లో ఫ్లేమ్ చేసేసి పడుకుంటారు కదా, దాన్ని కొంచెం పెంచి వంటగదిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ భీముడు కూర్చుని తింటూ ఉన్నాడు. ఆకలేస్తుంటానికి తింటూ ఉన్నాడు. ఏదో పదార్థాలు ఉంటే వాటిని కలుపుకుని తింటూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు చూసి, భీమా ఏంటి అదేంటి ఇంత చీకట్లో తినడం ఏంటి, కావాలంటే దీపం వెలిగించుకుని తినొచ్చు కదా అని అంటాడు. సో అప్పుడు భీముడు అంటాడు, నాకు చీకటైనా వెలుగైనా నాకు ఇది అలవాటేది, చెయ్య కలుపుతాను, కరెక్ట్గా వెళ్ళి నోట్లోకి వెళ్ళిపోతాను. అర్జునుడు అడుగుతాడు, ఇంత చీకట్లో ఎలా తినగలుగుతున్నావు, ఆ పదార్థాలన్నీ కలిపి నోట్లోకి ఎలా వెళ్తాయి, గమ్మును ముక్కు దగ్గర కళ్ళ దగ్గర తగలొచ్చు కదా అంటే, లేదు నాకు ఇది అలవాటు. అంటే ఎప్పుడు ఆకలేసిన అతను తినడం అలవాటు కనుక అతను వెలుగే ఉండాలన్నటువంటి అవసరం కూడా లేదు. ఆ కర్మ ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, పదార్థం ఏదైతే ఉందో దాన్ని కలుపుతాడు, కళ్ళు మూసుకునైనా సరే నోట్లో పెట్టుకోగలుగుతాడు. అంత ప్రావీణ్యత అతనిలో ఉంది. సో అదే విధంగా మనకు కూడా కొన్ని కర్మలు ప్రావీణ్యత వచ్చేస్తుందండి, సహజంగా చేసేయగలుగుతాము. మంచి అవనండి, చెడు అవనండి. దొంగతనం చేసేవాడు దొంగ వస్తువును దొంగిలిస్తాడు, దానం చేసేవాడు దానం చేసేస్తాడు. ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి కర్మల్ని చేస్తారు. ఈ కర్మలు కూడా పదే 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 చేయగా ఒక రోజులో అయిపోతుంది. ఏదైనా సరే పదే 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 చేయగా ఒక స్థితి ఏర్పడుతుంది వ్యక్తికి. ఈ 5వది ఒక స్థితి. ఆ స్థితిని బట్టి సంస్కారం ఏర్పడుతుంది. మొట్టమొదట దృష్టి, వృత్తి, స్మృతి, కృతి, స్థితి. స్థితి ఏర్పడేటప్పటికి ఒక పర్ఫెక్షనెస్ అనమాట. అంటే కర్మల్లో తేడాలు ఉండొచ్చు, మంచి కర్మలు చెడు కర్మలు చేయొచ్చు, ఎగుడు దిగుళ్ళు ఉండొచ్చు, తప్పుడు పనులు అంటే పర్ఫెక్ట్నెస్ ఉండకపోవచ్చు, సగం పేస్ట్ చేసి వదిలేయచ్చు. ఒక కర్మ ఉందనుకోండి, సగం చేసి వదిలేస్తాం, ఒక పని సగం పని చేసి వదిలేస్తాము, వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. కానీ ఒక స్థితి అనేది పర్ఫెక్ట్నెస్ వచ్చినప్పుడు ఏర్పడుతుంది. దృష్టి, వృత్తి, స్మృతి, కృతి,
తర్వాత ఒక స్థితి ఏర్పడుతుంది. స్థితి ఏర్పడిన తర్వాత అది సంస్కారం కింద పరివర్తన అవుతుంది. ఇప్పుడు మనం దైవీ సంస్కారాన్ని తయారు చేసుకోవాలి అంటే ముందు మన దృష్టికోణం మారాలండి. చెడును పక్కన పెట్టి మంచిని చూడడం. ముందు గులాబీ పువ్వుని చూడండి, మీరు ముళ్ళని చూడకండి. ముళ్ళ మధ్యలో ఎంత మంచి గులాబీ పువ్వు ఉందో అని చూడండి, అంతేగాని గులాబీ పువ్వు పక్కన ముళ్ళు ఎందుకు ఉన్నాయని బాధపడకండి. సో ఆ విధంగా మన దృష్టికోణం మారినప్పుడు మన మనోవృత్తి మారుతుందండి. మనోవృత్తి మారినప్పుడు మన స్మృతులు, జ్ఞాపకాలు మారుతాయి. జ్ఞాపకాలు మారిన తర్వాత మన కర్మలు మారుతాయి. అంటే మంచి కర్మలు చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. మంచి కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే ఒక శ్రేష్టమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. పర్ఫెక్ట్నెస్ వస్తుంది, మనలో కుశలత వస్తుందండి. ఆ కుశలత వచ్చిన తర్వాత, ఆ పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాత, ఒక మంచి స్థితి ఏర్పడిన తర్వాత అది సంస్కార రూపంలో మనలో నిక్షిప్తమై ఉంటుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 5 రకాలైనటువంటి సంస్కారాల్లో ఈ 5వ రకమైనటువంటి సంస్కారాలు ఏం చెప్పామండి? దృఢత్వంతో, దీక్షతోటి, తపస్సుతోటి మనం చేయవలసినటువంటి సంస్కారాలు. దీని ద్వారా 2, 3, 4 మారిపోతాయండి. ఒకటోది ఎలాగా భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య సంస్కారాలు, అవి చాలా శ్రేష్టమైనటువంటి, అవి మెరుగుపడతాయి. 2 అంటే వంశపారంపర్యంగా వచ్చినవి మారుతాయి. 3 పూర్వజన్మ నుండి వచ్చినటువంటి గత జన్మ సంస్కారాలు మారుతాయి. 4 సాంగత్య దోషం వలన వచ్చినటువంటి, ఈ జన్మలో చిన్నప్పటి నుండి వచ్చినటువంటి సాంగత్య దోషం వల్ల వచ్చినటువంటి సంస్కారాలను కూడా మార్చుకోవడానికి 5వ రకమైనటువంటి దృఢత్వంతో, ఒక తపస్సుతోటి, ఒక దీక్షతోటి చేసేటటువంటి ఈ కర్మలు ఈ 5వ రకమైనటువంటి సంస్కారాలు. ఈ 5వ రకమైనటువంటి సంస్కారాలని మనం ఎంత వీలైతే అంత ప్రతిరోజు 1 by 1 పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో ఈ కలికాలంలో ఎన్నో ఆపదలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం మన దివ్యత్వాన్ని కోల్పోకుండా మనం ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా, దివ్యమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి అంటే ఇప్పుడే మనం ఆ సంస్కారాలని తయారు చేసుకోవాలి. రాబోయే సమయంలో పరిస్థితులు బాగోనప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం తయారు చేసుకుందాం అంటే సమయం మనకు అంత అనుకూలించదండి. సమయం అనుకూలించినప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా చాలా కష్టమైపోతుంది. రాబోయే కఠిన పరిస్థితులు వస్తాయండి. ప్రతి వ్యక్తికి కూడా తన జీవితంలో కొంత కష్టకాలం అంటూ ఉంటుందండి. ఆ కష్టకాలంలో అతనికి విపత్కర పరిస్థితులు వచ్చినటువంటి సమయంలో దాన్ని దాటాలి అంటే అప్పటికప్పుడు మనం పొయ్యి వెలిగించి అప్పటికప్పుడు ఎసరు పెట్టేస్తే తయారవుతుంది. ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ధాన్యం గింజలు తయారు చేయాలంటే కనీసం 4 నెలలు పడుతుందండి. 120 రోజులు అయితే గాని ఒక పంట పండదు, ఆ ధాన్యం గింజ మన చేతికి రాదండి. అంటే 4 నెలల పాటు శ్రమిస్తే రైతు మనకు ఆహార పదార్థాన్ని, అంటే తినేటటువంటి ఒక మంచి ఆహార పదార్థాన్ని, ధాన్యం గింజల్ని మన చేతికి ఇవ్వగలుగుతాడు. మనం రైతు అయితే మన చేతికి పొందగలుగుతాం. అంటే 4 నెలలు కష్టపడతాం. సో రాబోయే పరిస్థితుల్లో, ఆ విపత్కర పరిస్థితుల్లో, కఠిన సమయంలో మనం ఈజీగా మన జీవితాన్ని దివ్యత్వంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే
ఇప్పటి నుండి మన సంస్కారాలని పరివర్తన చేసుకుంటూ వెళ్ళాలి. మీకు రాబోయే రోజులు అంటే ఇంకా ఎప్పుడో వస్తాయేమో, అప్పుడు దాకా మనం ఉంటామో ఉండమో, సర్లే ఇవన్నీ మనకెందుకు అని మీరు అంత ఈజీగా తీసుకోకండి. ఇప్పుడే చాలా కలియుగం అతిలోకి వెళ్ళిపోయిందనే మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి చూడండి, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఇంతకంటే ఘోరమైనటువంటి రోజులు మనం చూడవలసి వస్తుందా అన్న భయం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే, ఉదాహరణకి చూడండి, ఒకనాడు అంటే మహాభారతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. అంటే కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది శ్రీకృష్ణుడు పాండవులకి తెలియచేశారు. ఒకనాడు ధర్మరాజు లేని సమయంలో శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈ మిగతా నలుగురు అంటే భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ నలుగురు ఉంటారు. ఈ నలుగురు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు సహజంగా కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ధర్మరాజు ఫలానా నిమిత్తము వేరే పని నిమిత్తం వేరే చోటకు వెళ్ళడం ఇవన్నీ చెప్పుకున్న తర్వాత కుశల ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఈ పాండవులు శ్రీకృష్ణుడిని అడుగుతారనమాట. ఏమనంటే రాబోయే రోజుల్లో అంటే కలికాలంలో ఎలా ఉంటుంది పరిస్థితులు అని శ్రీకృష్ణుడిని అడుగుతారు. అంటే ముందుగా మనం జాగ్రత్త పడడం కోసం మనం అడుగుతుంటాం కదా, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, రేపు ఆదివారం పిక్నిక్ పెట్టుకోవాలనుకోండి, ఎలా ఉంటుంది, ఏమైనా తుఫాన్ ఉందా, వర్షం ఉందా అని అడుగుతాం కదా మామూలుగా. అలాగే ఈ పాండవులు శ్రీకృష్ణుడు అడుగుతారు ఏంటంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి మీకు చూపిస్తాను నడండి అంటాడు. అని నలుగురిని బయటికి తీసుకొచ్చి బాణాన్ని సంధించి నలుదిక్కుల 4 బాణాలని వేస్తాడండి శ్రీకృష్ణుడు. 4 వైపులు, ఎదరకోటి, ఈ పక్కోటి, ఆ పక్కోటి, వెనక్కోటి వేస్తాడు. వేసి మీరు వెళ్ళి ఆ 4 బాణాలని వెతికి పట్టురండి, ఎక్కడైతే పడ్డాయో వెళ్ళి పట్టురండి అంటే ఈ నలుగురు కలిపి బయలుదేరతారండి. మొదట అర్జునుడు వెతగ్గా ఒక చోట బాణం దొరికిందండి. ఆ బాణం తీసుకుని వెనక్కి తిరుగుదాం అనుకుంటే ఒక మధురమైనటువంటి గానం వినపడిందటండి. ఒక కోయిల చాలా మధురంగా పాడుతూ ఉందటండి. కోయిల అంటే మీకు తెలుసు కదా, చాలా మధురంగా పాడు. కానీ ఆ పాట ఎటువైపు నుంచి వస్తుందా అని చూశాడట. చూస్తే కోయిల మధురంగా పాడుతూ ఒక బతికున్నటువంటి కుందేలను పొడుచుకుని తింటుందట. ఏం చేస్తుందండి? బతికి ఉన్నటువంటి కుందేల్ని కోయిల పొడుచు తింటుందట. అలా ఎప్పుడన్నా జరుగుతండి? అర్జునుడు అది చూశాడు, చూసి నివ్వెరపోయాడటండి. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఏంటి కోయిలేంటి కుందేళ్ళు పొడుచుకు తినడం ఏంటి అని ఆశ్చర్యపోయి నివ్వెరపోయి తిరిగి బాణాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరికి బయలుదేరిపోయాడు. ఇంకోవైపుకు భీముడు వెళ్ళాడు. ఆ భీముడు వెళ్తే భీముడికి ఒక చోట వెతక బాణం దొరికిందండి. అక్కడ ఏముందటండి, బాణం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందటండి, చుట్టూ 4 బావులు ఉన్నాయటండి. 4 బావుల నిండా నీరు ఉందటండి. ఆ 4 బావుల మధ్యలో ఒక బావి ఉంది, అది మాత్రం ఎండిపోయి ఉందటండి.
4 బావిలు ఉన్నాయి, 4 బావిల మధ్యలో ఒక బావి ఎండిపోయి ఉందట. ఇదేంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపోయాడు భీముడు. సో ఆ బాణాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. ఇంకా నకులుడు వెళ్ళగా ఒక చోట అతనికి బాణం కనిపించింది. ఆ బాణం తీసుకుంటుండగా అప్పుడే పుట్టినటువంటి లేగదోడిని ఒక ఆవు గాయాలయ్యేంతగా నాకుతూ ఉందటండి. జనరల్గా ఏం చేస్తంటే ఆవు దూడని నాకుతూ ఉంటుంది, కానీ బాగా ఎక్కువగా నాకేస్తుంది అంటే గాయాలైపోయేంత. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దూడని విడదీస్తున్నారటండి చాలా కష్టం మీద. ఇది నకులుడు చూశాడట, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇంత ఇదిగానా, గాయాలు అయిపోతున్నాయి కదా తన మీద, అంతలా ఎందుకు నాకుతుంది అనుకుని ఆ బాణం తీసుకుని కృష్ణుడు ఉన్న చోటకి వచ్చేస్తాడు. ఇంకా 4వ వ్యక్తి సహదేవుడు వెతగ్గా ఒక చోట అతనికి బాణం కనపడుతుంది. ఆ బాణం తీసుకుందాం అనుకునే టైంలో అక్కడ ఏం జరిగిందంటే ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు, అంటే ఒక రాయ దొర్లుకుంటూ ఒక్కొక్క చెట్టు మీద పడుతుంటే చెట్టు పడిపోతుంది అట్టు, మళ్ళీ వచ్చి ఇంకో చెట్టు మీద పడుతుంటే ఇంకో చెట్టు, అలా దొర్లుకుంటూ వస్తుంది అట్టు, పెద్ద రాయి అనమాట అండి. అలా పడుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతుంది. అంత పెద్ద రాయి కూడా పెద్ద వృక్షాలని తెకిలించేసి క్రిందకు వస్తూ ఒక చిన్న ఒక మొక్క దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆగిపోతుంది. ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది సహదేవుడికి, ఏంటి చిన్న మొక్క దగ్గర ఇంత రాయి ఆగిపోయింది ఏంటి అని. సరే అతను కూడా బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఈ 4 దిక్కుల నుంచి 4 బాణాలను తీసుకొచ్చారు. ఈ 4 వాళ్ళ సందేహాలని శ్రీకృష్ణుడికి చెప్పారు. ఏంటి ఇలా జరిగింది. అర్జునుడు చెప్పాడు, భీముడు చెప్పాడు, నకులుడు చెప్పాడు, సహదేవుడు చెప్పాడు. అప్పుడు 4 యొక్క సందేహాలకి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు. మీరు అడిగారు కదా, రాబోయే కలియుగంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే, గొప్ప జ్ఞానులు కూడా అక్కడ కుందేలను కోయల పొడుచుకు తిన్నట్లుగా, మంచి జ్ఞాన సంపన్నులు కూడా అధర్మంలోకి వెళ్ళిపోయి భక్తులను దోచుకు తింటుంటారు. ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా భక్తుల్ని దోచుకు తింటుంటారు. అంటే కోయిల పొడుచుకు తిన్నట్లుగా, అంటే మంచి మధుర గానం పాడేటటువంటి కోయిల ఎలాగైతే దాన్ని కుందేలను తింటుందో అలా. ఇక రెండవది, 4 బావిల మధ్యలో ఒక ఎండిపోయిన బావి ఉంది. ఇది భీముడు చూశాడు. దానికి సమాధానంగా, కలియుగంలో 4 అత్యంత ధనవంతులు ఉంటారు, కానీ మధ్యలో ఒక వ్యక్తి ఆకలితో చనిపోతూ ఉంటాడు. అతనికి ఎవరు కూడా సహాయం చెయ్యరు. సో ఇవన్నీ కనపడుతున్నాయి కదా మనకి. ఒకటోది అంటే జ్ఞానులు భక్తులను దోచుకు తింటున్నారు. రెండవది, ధనికులు చాలా మంది ఉన్నారు కానీ పేదవాళ్ళు ఆకలి చావులు చనిపోతూ ఉన్నారు. అంటే 4 బావుల మధ్యలో ఎండిపోయిన బావి ఒకటంటే, 4 సంపన్నులు ఉన్నారు, అత్యంత సంపన్నులు, కానీ మధ్యలో ఆకలితోటి చనిపోతున్నారు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో జరగని అవసరం లేదు, ఇంకా కలికాలం ఎప్పటికో ఉంది, ఇంకో కొన్ని సంవత్సరాలు మనం ఉండొచ్చు అని కలలు కంటారేమో. అదైతే అయిపోయింది పూర్తిగాని, సమయం అయితే ఏమీ లేదు. ఇక మూడవది, ఆవు తన దూడని గాయాలయ్యేంతగా నాకుతూ ఉంది. ఇది మన ప్రతి కుటుంబంలోనే జరిగేదండి. ఎలా జరుగుతుందో తెలుసు కదా మీకు.
అతి గారాబం చేసి పిల్లల్ని వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పూర్వకాలం ఇలా ఉండేది కాదండి. గారాబం కొంత లిమిట్ ఉండేది, కానీ ఇప్పుడు అసలు పిల్లవాడి ఒంటి మీద కనీసం ధూళి కూడా పడినట్లేదండి. అక్కడ ఆవు దూడని నాకుతూ గాయం చేస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గారం బాగా పెంచి 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 వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తారు. ఎంత గారం పెంచితే అంత వ్యక్తి పతనం అయిపోతాడు. అయినప్పటికీ గారాబం చేయడం మానట్లేదు. ఇది కలియుగంలో ఇప్పుడు జరిగేది. ఏ వ్యక్తి ఏ ఇంటికి చూడండి అతిలోకి వెళ్ళిపోయి అంత గారాబం వలన మనిషి పతనం అయిపోతాడు తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. ఇక 4వది, సహదేవుడికి కొండపై నుండి పెద్ద పెద్ద బండరాయి అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ వృక్షాలని పెకిలిచ్చేస్తూ పడిపోతూ చిన్న మొక్క దగ్గరికి వచ్చి ఆగిపోయేది. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, కలియుగంలో జనులు మంచి నడవడికను కోల్పోయి పతనం చెందుతూ, అంటే పైనుంచి పడిపోతూ ఉన్నారు, పతనం అయిపోతూ ఉన్నారు. ఎంత పతనం అయిపోతున్నారంటే ఒకరిని చూసి ఒకడు పతనం అయిపోతున్నారు. ఫలానా వాడు పతనం అయిపోయాడు, మనం జాగ్రత్తగా ఉందామని చూడట్లేదు. ఒకరిని చూసి ఒకడు అవినీతి చేస్తే ఇంకొకడు అవినీతి, ఒకడు దుర్మార్గుడు అయితే ఇంకో 10 మంది దుర్మార్గులు అయిపోవడం, ఒకడు హత్య చేస్తే ఇంకో 10 మంది హత్యలు చేయడం. దీనికి కారణాలు అయితే అనేకం ఉన్నాయి, మనం చూస్తున్నాము. ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా ఉన్నటువంటివి ఏంటంటే సినిమాల యొక్క ప్రభావం మనిషి పైన చాలా ఉంటుంది. సినిమాల కంటే కూడా ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఇంట్లోనూ కూడా టీవీల యొక్క ప్రభావం అండి. టీవీలో వచ్చేటటువంటి సీరియల్స్ ఉన్నాయి చూసారండి. ఈ సీరియల్స్ ఏం చేస్తున్నాయంటే కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేస్తున్నాయి. ఎంత పతనం అయిపోయేలా చేస్తున్నాయంటే కనీసం నలుగురు కూర్చుని మాట్లాడుకునేటటువంటి సమయం కూడా ఈరోజు దొరకట్లేదండి. అంత పతనం అయిపోయి ఉన్నారు. ఈ సీరియల్స్ మధ్యలో మునిగిపోయి పాలు మాడిపోతున్నాయి, పొంగిపోతున్నాయి, కూర మాడిపోతుంది, ఉప్పు వేయకుండా కూర వండి పెట్టేస్తున్నారు. ఎవరైనా బెల్ల కొడితే తలుపు తీయట్లేదు, ఒకవేళ తీసినా కూర్చో అంటున్నారు, పలకరించట్లేదు, సీరియల్లో పడిపోతున్నారు. అంత ఇదిగా ఈ సీరియల్స్ కానీ ఈ సినిమాలు కానీ మనిషి యొక్క ఆ నడవడిక పైన ప్రభావం చూపిస్తున్నాయి. దానివల్ల పతనం అయిపోతూ ఉన్నాడు. అంటే కలియుగంలో జనులు నడవడికను కోల్పోయి పైనుంచి కింద పడిపోతున్నట్లుగా, అంటే ఎలా అయితే బండరాయి కింద పడిపోతుందో అలా ఇతను పతనం అవుతూ చిన్న మొక్క వచ్చేటప్పటికి ఆగాడండి. ఒక భగవంతుడు స్మృతి అనే చిన్న మొక్క మనల్ని ఆపగలుగుతుంది. ఒక మనిషిని పరివర్తన చేయాలి అంటే ఒక చిన్న మొక్క, భగవంతుని యొక్క స్మృతి. ఒక్కసారి మనం ఎన్ని విషయాల్ని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి జ్ఞాపకం చేయాలి. ఇవన్నిటి నుండి కూడా మనం సేఫ్ అవ్వగలుగుతాం, రక్షింపబడగలుగుతాం. సో ఆ భగవంతుడి యొక్క స్మృతి అనే చిన్న మొక్క దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బండరాయి ఆగిపోయింది. అంటే మనం పతనం అయిపోతూ ఉన్నాము, కానీ ఎప్పుడైతే ఆ భగవంతుడి స్మృతి అనేది మనకు వస్తుందో ఆటోమేటిక్గా మనం రక్షించుకోగలుగుతాం. అది లేకపోతే ఇక మన జీవితం ఇంకా పతనం, ఇంకెక్కడ ఆగేది లేదు ఇంకా. సో మరి మనకి ఆ భగవంతుడు స్మృతి ద్వారా శ్రేష్ట దైవీ సంస్కారాలను కానీ మనం క్రియేట్ చేసుకోగలిగితే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ మిగతా సంస్కారాలని మనం పరివర్తన చేసుకోగలుగుతాం. వంశపారంపర్య సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు, సాంగత్య దోషం వలన వచ్చినటువంటి సంస్కారాలని మనం పరివర్తన చేసుకోగలుగుతాం. దీని అంతటికీ
ఐదో రకమైనటువంటి దృఢతాపూర్వకమైనటువంటి భగవంతుడు స్మృతి అనే ఆ చిన్న ప్రయత్నంతో మన సంస్కారాన్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. దాని ద్వారా అనేక గుణాలు మనలో ఉత్పన్నమవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, మంచి గుణాలు, దివ్య గుణాలు. దాని ద్వారా మన జీవితంలో సంస్కారవంతుడుగా, సంస్కారహీనుడుగా కాదు. ఇప్పుడైతే అందరూ కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సంస్కారహీనుడిగా అయిపోయి ఉన్నారు. సంస్కారవంతుడు అవ్వాలంటే పూర్వకాలంలో ఋషులు మునులు తపో సంపన్నులై కఠోర దీక్షతోటి వాళ్ళు ఎన్నో గుణాలను, శక్తులను పొందారు. దైవ సమానంగా తయారయ్యారు వాళ్ళు. సో మనం కూడా భలే అడవులకైతే వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే పూర్వకాలంలో ఋషులు మునులు తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళేవారు. నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటీరాలను, ఆశ్రమాలని తయారు చేసుకుని అక్కడే జీవన విధానాన్ని చేస్తూ తపో సంపన్నులయ్యి వచ్చేవారు. ఇప్పుడైతే అంత అవకాశం అయితే లేదు. ఎందుకంటే అడవులు లేవు, ఆ నిర్జన ప్రదేశాలు కూడా లేవు. ఉన్నా మనిషి ఉండేటటువంటి అవకాశాలు అయితే లేవు. ఇక్కడే ఉంటూ, ఈ సమాజంలోనే ఉంటూ మనం జనారణ్యమైనటువంటి, ఇది అరణ్యం అండి. ఎందుకంటే అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, ఇక్కడ మానవ మృగాలు మధ్యలో మనం ఉంటాం, అంతే తేడా. అక్కడ క్రూర మృగాలు, ఇక్కడ మానవ మృగాలు. వీళ్ళందరి మధ్యలో ఉంటూ భగవంతుడు స్మృతి అనే ఆ చిన్న మొక్క ఎలా అయితే అక్కడ మనిషిని పతనం అయిపోకుండా ఆపిందో, అలా మనం ఈశ్వరీయ స్మృతి, ఆ ఈశ్వరీయ స్మృతి ద్వారా మన జీవితాన్ని పతనం అయిపోకుండా ఆపి అక్కడి నుండి మళ్ళీ ఉన్నతంగా ఎలా తయారవ్వాలి అనేటటువంటి ఆ అభ్యాసాన్ని గాను మనం చేయగలిగితే తిరిగి మనం సంస్కారవంతుడిగా, జ్ఞానవంతుడిగా, గుణవంతుడిగా మనం తయారవుతాం. ఇందాక మనం 5 విషయాలు చెప్పుకున్నాం కదా, స్వభావాలు, సంస్కారాలు, అలవాట్లు, గుణాలు, ఇవన్నీ పరివర్తన అవుతుంటాయి. 1 by 1 ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి. అయితే ఎలా తయారవుతాయి అంటే అది పెద్ద కష్టము అని భావించేయకండి మీరు. ఇదేదో చాలా కష్టమైనటువంటి సబ్జెక్టు అని అనుకోకండి. చాలా సింపుల్. ఎంత ఈజీ అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు తెలుసు కదండి, చీమలు తెలుసు కదా. చీమలు ఎక్కడైనా దూరంలో, మామూలుగా జనాలు అంటూ ఉంటారు, ప్రతి ఇంట్లోని కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఇలా పెట్టేమో లేదో తీపి పదార్థం వెంటనే చీమలు వచ్చేసినాయండి అంటారు. మీరు ఎక్కడో అల్మార్లో లేకపోతే టేబుల్ పైన ఒక తీపి పదార్థం పెట్టగానే ఎక్కడి నిండో చీమ ఎలా వచ్చేస్తండి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నిజం అది. మీరు ఒక టేబుల్ పైన ఒక కొంచెం పంచదార వేసి పెట్టండి, లేకపోతే ఏదైనా స్వీట్ పెట్టండి. అక్కడ గంట అయ్యేటప్పటికి ఎక్కడెక్కడ చీమలు లైవ్ కట్టేస్తాయి, అక్కడికి వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? ఇప్పుడు ఆలోచించారా? ప్రతి చీమకి కూడా పైన 2 వెంట్రుకలు ఉంటాయండి. అవి యాంటీనా కింద పనిచేస్తాయండి. మీకు చీమ బొమ్మ కావాలంటే ఇప్పుడే చూపిస్తాను మీకు ఇందులో, లేకపోతే అక్కయ్య గారు చూపిస్తారు. ప్రతి చీమని కొంచెం పెద్దదాన్ని చేసి చూస్తే బొమ్మని, మధ్యలో 2 వెంట్రుకలు ఇలా ఉంటాయండి. చీమకి చిన్న వెంట్రుకలు అండి, అవి యాంటీనా కింద పనిచేస్తాయండి. ఎలాగైతే ఇప్పుడు మనం ఈ రోజుల్లో వైఫై అంటున్నాం, వైఫైకి మోడెం రూటర్ ఉంటుంది, రూటర్కి 2 యాంటీనాలు ఉంటాయి. ఆ యాంటీనా ద్వారా ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా స్ప్రెడ్ అవుతుంటాయి, క్యాచ్ చేస్తుంటుంది. అలాగే
చీమకు కూడా 2 యాంటీనాలు ఉంటాయి. ఎక్కడ స్వీట్ పెట్టినా సరే వెంటనే ఆ యాంటీనా ద్వారా అది గ్రహించగలుగుతుంది, అక్కడికే వెళ్ళిపోతుందండి. ఎలాగైతే వైఫై కనెక్షన్ ఫోన్ నుంచి రూటర్కి కనెక్ట్ అయిపోతుందో అలాగా చీమ స్వీట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ చీమలో ఉన్నటువంటి ఆ క్వాలిటీ అది. సో ఒకసారి చీమ తన ఆహార అన్వేషణలో ప్రయాణిస్తూ పొరపాటున ఒక ఉప్పు సీసాలో పడిపోయిందండి. దాన్ని చాలా పాకుతూ ఉంటే పొరపాటున జారి పడిపోయి ఉప్పు సీసాలో పడిపోయిందండి. అదే సమయంలో ఉప్పు పని అయిపోయినటువంటి ఆ ఇల్లాలు మూత పెట్టేస్తుందండి. మూత పెట్టేస్తే అందులోనే ఉండిపోతాడు. ఆకలి, స్వీట్ లేదు, అలాగే ఉంది. అందులో కొట్టుకుంటూ పైకి కిందకి చూస్తుంది, ఎప్పుడన్నా తీస్తారా, దారి ఉందా అని ఎక్కడా కనిపించట్లేదు, అంతా చూస్తూ ఉప్పు. ఇంకా ఆకలి తట్టుకోలేక చిన్న చిన్న ఉప్పు కణాలని తినడం మొదలుపెట్టింది. ఏం చేస్తుంది మరి, ఆకలి తట్టుకోలేదు కదా, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఎన్నాళ్ళు ఉంటుంది. అలా ఉప్పు కణాలను తినడం మొదలుపెట్టింది కొంచెం బతకడం కోసం. అలా తింటూ అలా ఉందండి. మరొక చీమ పంచదార డబ్బాలో పడి అది చక్కగా దాన్ని మూత పెట్టేశారు, పంచదార తింటూ ఉంది. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ ఇల్లాలు ఉప్పు కావాల్సి వచ్చి మూత తీస్తుంది. అమ్మయ్య బతికేని దేవుడా అనుకుంటూ గబగబా చీమ ఉప్పు డబ్బాలోంచి బయటకు వచ్చేస్తాయి. అలాగే ఈ పంచదార డబ్బాలోంచి కూడా, సీసాలోంచి కూడా ఇంకొక చీమ బయటకు వస్తుంది. ఈ 2 ఎదురుపడినప్పుడు మాట్లాడుకుంటాయి అన్నమాట. ఏమ్మా కుశలంగా ఉన్నావా అని అడుగుతుంది. ఈ ఉప్పు డబ్బాలో సీసాలో పడినటువంటి చీమ ఏమంటుందంటే, ఏం కుశలము, నా బతుకంతా కూడా సర్వనాశనం అయిపోయింది, ఏ తిండి లేకుండా అలా గడిపాను, ఆఖరికి ఉప్పు ఉంటే ఉప్పు తింటూ ఉన్నాను, ఇంక జీవితం మీదే విరక్తి కలిగింది అని చెప్పి. అయ్యో అలా అయిపోయావా, ఇంత సిక్కి శల్యం అయిపోయావు, నిజమే, రా నా దగ్గరికి రా, నా దగ్గర పంచదార డబ్బా ఉంది, స్వీట్ పెడతాను రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ డబ్బాలో ఉన్నటువంటి పంచదారిని ఇది తినిపిస్తుంది. ఇది తింటుంది. ఉప్పులో సీసాలోంచి వచ్చిన చీమ ఏదైతే చీమ ఉందో అది ఈ పంచదారిని తింటుంది. కానీ అప్పటికి కూడా వెగటగా చేదుగా ఉంటుంది పంచదార దానికి. ఎందుకని, ఉప్పు తిని ఉంది కదండి. సో ఈ పంచదార కూడా చేదుగా ఉంటే, ఇది కూడా నాకు బాగోలేదు, నువ్వు ఎలా తింటున్నావు దీన్ని అని ఈ చీమని తిడతారు. అప్పుడు ఆ పంచదార డబ్బాలో ఉన్న చీమ ఏమని అంటుందంటే, అయ్యో అదేంటి, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను దీన్ని తింటూనే ఉందని చెప్పేసి, ఇలా ఎందుకు అయిందని కారణం ఏంటని చెప్పేసి ఆ చీమ నోరు తెరిచి చూస్తే ఆ చీమ పళ్ళ మధ్యలో చిన్న చిన్న ఉప్పు కణికలు ఉండిపోయింది. వాటిని తన గోరుతోటి ఆ ఉప్పు కణికల్ని చీమ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి కణికలు ఏవైతే ఉన్నాయో వాటిని లాగేసి తీసేసిన తర్వాత వెళ్ళి ఇప్పుడు పంచదార తినంటే చాలా మధురంగా ఉంటుంది. సో సేమ్ పొజిషన్ ప్రతి మనిషికి ఉందండి. మనందరి మధ్యలో కూడా ఆ ఉప్పు అనేటటువంటి ఆ ఏదైతే ఉప్పదనం అనేటటువంటి ఆ చేదు అనండి, కష్టం అనండి, బాధలు అనండి, ఇవన్నీ కూడా మన మధ్యలో పడిపోయి ఉండిపోయి ఉంటాయి. వాటి మధ్య అదే తింటూ ఉన్నాం ఇంతకాలం. వాటి మధ్యలో ఉండి స్వీట్ తిన్నప్పటికీ కూడా జీవితం ఏం మనకు మంచిగా అనిపించట్లేదు. ఏం జీవితం ఇది అంటే, రోజు వచ్చి భోజనం చేస్తున్నాం కదా, అయినప్పటికీ కూడా ఇదేం జీవితం రా అంటున్నాం మనం. సో రెండో చీమ ఎప్పుడైతే ఆ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఉప్పు కణికలను తొలగించిందో, ఆ విధంగా స్వయం పరపిత పరమాత్మ మనలో ఉన్నటువంటి ఈ చెడుని, కష్టాన్ని, బాధల్ని, అవగుణాలను, చెడు సంస్కారాలను చాలా ఈజీగా, చాలా సహజంగా తొలగించేటటువంటి మార్గాన్ని చెప్తున్నారు. ప్రతిరోజు కఠోర దీక్షతోటి మనం కొంత చిన్న ప్రయత్నం మనం చేయగలిగితే, ఆ దీక్షతోటి చెడు ప్రభావం నుండి, ఆ చెడు కణికల నుండి దూరం అయ్యి
ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక దివ్య గుణాలను మనం ఏదైతే దివ్య సంస్కారాలనండి, అలవాట్లనండి, గుణాలనండి, వాటిని మనం పెంపొందించుకోగలుగుతాము. సో దానికోసం మనం చేయవలసినటువంటిది చిన్న ప్రయత్నం మాత్రమే, కఠినమైనటువంటి ప్రయత్నం ఏం కాదు ఇది, ఎవరు చేయలేనటువంటి ప్రయత్నం మాత్రం కాదు ఇది, చాలా సహజమైనటువంటి ప్రయత్నము. మనలో ఉన్నటువంటి ఆ చెడుని తొలగించుకోవడం, మనలో నిక్షిప్తమైనటువంటి ఆ చెడుని ముందు బయటికి తీసేద్దాం. ఆటోమేటిక్గా మన జీవితం శ్రేష్టత్వం వైపుకి వెళ్తుంది. సో ఆ చెడు సంస్కారాలని పరివర్తన చేసుకోవడానికి ఈశ్వరీయ స్మృతి మనం తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. ఈ 5 విషయాలని కూడా మనం పరివర్తన చేసుకోవాలి. మన దృష్టికోణం మారాలి, మన మనోవృత్తి మారాలి, మన స్మృతిని మార్చుకోవాలి, మన కృతిని అంటే కర్మల్ని మార్చుకోవాలి. అప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి ద్వారా శ్రేష్టమైనటువంటి సంస్కారము ఏర్పడుతుంది. ఓం శాంతి. ఓం శాంతనయ్య. చాలా చాలా ధన్యవాదాలు. చక్కగా మంచిగా విపులంగా సంస్కారాన్ని ఎలా పరివర్తన చేసుకున్నది బాగా వివరించారు. అనిపిస్తుంది అందరికీ, అసలు అందరూ కూడా ఆన్లైన్ పరివారం మీ వీడియోస్ ఆన్ చేసి ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. అనిపిస్తుందా లేదా? చాలా మంచిగా చక్కగా విపులంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సహజ రీతిలో ప్రతిదాన్ని నీట్గా అన్ని సంస్కారం ఎలాగుందో ఆ విధంగా సంస్కారాన్ని పరివర్తనని అందరికీ చక్కగా అందించినందుకు చాపరా పరివారం మరియు ఆన్లైన్ పరివారం అందరి తరఫు నుంచి కూడా కోటి 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 అభినందనలు, అభినందనలు, అభివాదములు. అందరిలా మార్చుకుందామా? అనిపిస్తుంది అందరికి? ఎలాగా అనిపిస్తుందా లేదా? ఈజీ అని కదా. బాబా వచ్చారు, ఉప్పు కణికలు తీస్తున్నారు, ఇంకా పంచదారలో మునిగి చాలా మధురంగా, బాబు సమానంగా, తర్వాత రాజేష్ అనే సమానంగా అన్నయ్య మీకు బాబా ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అన్నమాట. చక్కగా అర్థం చేపిస్తారు. అంత సహనం, ఓపిక కూడా ఉన్నాయి మీలో. నిదానం మంచిగా చక్కగా అర్థం చేపించినందుకు మరొకసారి అందరూ కూడా ఏక్ హాత్ కి తాళీ సే అన్నయ్యకు విదాయి కాదు. అందరికీ ఓం శాంతి. దృష్టి, వృత్తి, కృతి, స్మృతి, స్థితి అన్నిటినీ అంత పరిపక్వంగా తయారు చేసుకోవడానికి మరొకసారి అందరూ కూడా దృఢ సంకల్పం చేసుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? ఏమైనా చెప్పాలి అంటే రాఘవయ్యకి, రాఘవన్నయ్య చెప్తారు ఏమైనా? రాఘవన్నయ్య, గోవర్ధన్ భాయ్ అన్మ్యూట్ చేసుకోండి మీరు మైక్. మీ మొబైల్లో మైక్ అన్మ్యూట్ చేయండి. రాఘవన్నయ్య అన్మ్యూట్ చేస్తారా? మాట్లాడండి. ఇప్పుడు దృష్టి అంటే గులాబీ పువ్వు ముళ్ళు మధ్యలో గులాబీ పువ్వునే చూడగలగాలి, ముళ్ళుని చూడకూడదు. అది దృష్టికి ఉదాహరణ సరిపోయింది. తర్వాత స్మృతి కూడా అర్థమైంది, జ్ఞాపకం చేసుకోవడం. మధ్యలో వృత్తి ఉంది కదా, ఆ గులాబీ పువ్వు ఉదాంతం వరకు అర్థమైంది దృష్టి. వృత్తి అంటే ఏదైనా ఉదాహరణతో చెప్పగలరా? తప్పనిసరిగా అన్నయ్యారు. ఇప్పుడు వృత్తి అనేది మన మనస్సులో అనేక సార్లు చూడగా 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 ఏర్పడేటటువంటి
ఒక అభిప్రాయం. వృత్తి అంటే ఒక అభిప్రాయం అండి. దృష్టి అనేది మనం చూడగానే అది ఏంటి, ఏ వస్తువు చూస్తాం దాని గురించి మనకేం తెలియదు, కానీ దానిపైన ఒక అభిప్రాయం మనకు ఉంటుందండి. కొత్తగా ఉన్నప్పుడు ఏ అభిప్రాయం ఉండదు మనకి తెలియనప్పుడు. ఇప్పుడు కొత్త మార్కెట్లో ఏదైనా కొత్త వస్తువుని మీకు చూపించారనుకోండి, మీకు ఏంటనేది మీకు తెలియదు. ఎవరైనా చెప్పారనుకోండి, ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. చూడగానే ఇది చాకు, ఇది బ్లేడు. పిల్లలకు మనం నేర్పిస్తుంటాం, ఇది బ్లేడు, దగ్గరికి వెళ్ళకుండా. దృష్టి పడిన తర్వాత అభిప్రాయం, ఇది మనల్ని బాధ పెడుతుంది, శరీరాన్ని కోస్తుంది అనే భావన ఎప్పుడైతే అతను కలిగిందో అది ఒక అభిప్రాయం కింద లోపల ఉంటుందండి. దాన్నే మనం మనోవృత్తి అంటే మనసులో నిక్షిప్తమైనటువంటి భావన అని అనుకోండి, లేక అభిప్రాయం అనుకోండి. ఓకే అన్నయ్య గారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైతే ఇస్తామో అదే మనం పొందుతామండి. సహజ గుణం ఇది. మనం ఏదైతే ఇస్తామో దాన్నే తిరిగి మనం పొందుతామండి. ఇది ప్రకృతి యొక్క గుణం కూడా, సహజ గుణం కూడా. ఒక దృష్టి పడినప్పుడు దేని గురించి మనకి తెలియదండి, అది ఏంటి అన్నది మనకి తెలియదు. కానీ దాని గురించి ఒక్కసారి తెలిసిన తర్వాత మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుందో, ఇది నైఫ్, లేకపోతే ఇది బ్లేడ్, ఇది శరీరాన్ని కోసి. ఇప్పుడు చూడండి, పిల్లవాడికి మనం ఏం చెప్తామంటే, నాయన నేను కుర్చీలో కూర్చోబెడుతున్నాను, కిందకి దిక్కు చీమలు ఉన్నాయని చెప్తామండి. అతను దిక్కుండా ఉంటాడండి, కిందకు చూస్తాడు, చీమ ఉంటే నన్ను ఏం చేస్తున్నా, దిగుతాడు. దిగిన తర్వాత ఒకసారి కరిసింది అనుకోండి, అతనికి లోపల ఒక అభిప్రాయం, చీమ కుట్టింది, అది లోపల ఉండేటటువంటి వృత్తి అండి. అది నెక్స్ట్ ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత రెండోసారి మనం చెప్పినప్పుడు, వద్దు నేను దిగను బాబు అంటాడు. ఓకే గోవర్ధన్ భాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఓం శాంతి అన్నయ్య. అన్నయ్య మోహిని అన్నయ్య గారి చిన్నాన్న. ఎవరండి? మోహిని అక్కి గారికి చిన్నాన్న. ఓకే ఓకే అన్నయ్య గారు, నమస్తే అండి. అన్నయ్య హైదరాబాద్ లో ఉంటారు. ఓకే, సంతోషం. వచ్చారు, ఇక్కడ విన్నారు చాప్రాలో, తర్వాత అక్కడికి కంటిన్యూషన్ అయ్యారు, క్లాసులకు వెళ్తారు. ముందు చాప్టర్ నుంచి ఇంట్రడ్యూస్ అయింది నాకు, ఇంట్రడక్షన్. అవునండి. ఓకే, కంటిన్యూ చేస్తున్నారు కదా అక్కడ. అవునండి, అవును. ఓకే, ఇంకా డీప్ గా వెళ్ళండి అన్నయ్య. ఓకే అండి. శుక్రవారం హాజరవుతారు ఇక్కడ అన్నయ్య, అక్కడ డైలీ క్లాస్కి వెళ్తారు. ఓకే, సంతోషం అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పండి అన్నయ్య, అన్మ్యూట్ చేయండి. నేమాని హైమావతి, మాట్లాడండి అన్నయ్య. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. చక్కటి ఉదాహరణలతోటి కలియుగ యొక్క లక్షణాలని ఎనాలిసిస్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. ఇప్పుడు భగవంతుడికి ఈ జ్ఞానం అంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చారు, మనం దాన్ని స్వీకరించాము, దాన్ని నలుగురికి పంచుతున్నాము. మా యొక్క దృక్పథాలని మార్చడానికి చాలా ఉపయోగపడుతున్నాయి అన్నయ్య. ఇవాళ నిజంగా చాలా అదృష్టం. చాలా బాగుంది మీ ఉపన్యాసం వినడం, అలాగే చాపరావు సుధాకే గారికి ధన్యవాదాలు. మన ఈ విధంగా కలిసి ఉండేట్టు చేసినందుకు. అన్నయ్య పిఠాపురమా? అన్నయ్య వాళ్ళది రాజమండ్రి అండి, రాజమండ్రి వాళ్ళది. పిఠాపురంలో మేము దీక్ష తీసుకున్నామండి, అన్నయ్య గారి ద్వారా, అక్కయ్య గారి ద్వారా, లక్ష్మీ అక్కయ్య గారి ద్వారా. బాబా జ్ఞానాన్ని పొందారు మీరు, ఈశ్వరీ జ్ఞానం పొందారు మీరు, అంతే. అది మా పూర్వజన్మ సుకృతం వల్ల మేము అక్కడ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కల్పించారు మాకు. ఇది క్లాస్ వినడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అన్నయ్య. సంతోషం. ఇవాళ చాలా బాగుంది అన్నయ్య, ఎన్ని మంచి విషయాలు విన్నాము. సంస్కారాలు, పరివర్తన. వాస్తవానికి సంస్కారాల గురించి చెప్పాలంటే 3 రోజులు చెప్పాలండి. దీన్ని కొంత ఒక్క రోజులో కుదించి ఏది ఇంపార్టెంట్ అన్నది తీసి కొంచెం చెప్పగలిగాను ఈరోజు. అసలు ఇది ఒక రోజులో అయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. అసలు సంస్కారాలే ఒక వ్యక్తిత్వాన్ని మనం కనిపెట్టాలన్నా, వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోవాలన్నా ముఖ్యమైనటువంటి సంస్కారాలే.
ఈ సంస్కారం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది అందులో కొంత మీకు తెలియపరిచాను. చూద్దాం, మళ్ళీ రాబోయే రోజుల్లో అవకాశం మనకు లభిస్తే మళ్ళీ ఈ సంస్కారాల గురించి విపులంగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా తప్పకుండా రావాలన్నయ్య, చెప్పాలి. చాపరవారం ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ ఇటువంటి ఏర్పాటు చేయము. తప్పనిసరిగా ఒకసారి సంస్కార పరివర్తన గురించి చెప్పండి అన్నయ్య. ఓకే, తప్పనిసరిగా చెప్పండి మరొకసారి, ఇంకా బ్యాలెన్స్. అలాగే అక్కయ్య. ఇంకెవరు ఉన్నారు? ఇంకా వీడియోలోకి రాలేదు అందరూ, కనిపించట్లేదు నాకు. చాలా మంది ఉన్నారు కానీ కనిపించట్లేదు. ఎవరైనా మాట్లాడతామంటే చెయ్యి పైకెత్తండి, అన్మ్యూట్ చేసుకోండి. రాజ్యలక్ష్మకయ్య గారు, గోవర్ధన్ భాయ్ ఏంటన్నారు? గోవర్ధన్ భాయ్ ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు మీ వెనకాల మాట్లాడుతున్నారా? పిల్లలా? ఓకే ఓకే. గోవర్ధన్ భాయ్, చాపర సుధాకయ్య గారు చెప్పండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో చాపర అనే గ్రామము, అక్కడ సుధాదీది గారు, అలాగే మోహిని అక్కయ్య గారు, రాజ్యలక్ష్మి అక్కయ్య గారు, ఇంకా అందరూ నాకు అంత పరిచయం లేదు, ఏదో ఎప్పుడో ఆన్లైన్ లో ఇలా. విజయ అక్కయ్య గారు, విజయ అక్కయ్య గారు ఓం శాంతి, బాగున్నారా? ఆన్లైన్ లోనే కలుపుతాను అన్నయ్య, ఆన్లైన్ లోనే చూశాను. అవునా? ఓకే ఓకే. ఈ పిఠాపురం పరివారం పైన ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు. పిఠాపురం పరివారం బికే లక్ష్మి అక్కయ్య గారు, రాజ్యలక్ష్మి అక్కయ్య గారు ఓం శాంతి అండి, బాగున్నారా? బాగున్నారా మీరు? పైన అక్కయ్య చాలా చాలా బాగా క్లాస్ బాగుంది. అందరికీ సంస్కారాలని ఎలా మార్చుకోవాలనేది చాలా సుధాదీది గారికి ధన్యవాదాలు. ముందు చెప్పారు. ఇది మరి అనుకోకుండా మీకు ఇచ్చినందుకు అక్కయ్య గారికి మీకు ధన్యవాదాలు అన్నయ్య గారు. ఇది అనుకోకుండా ఏర్పాటైనటువంటి క్లాస్. ఎందుకంటే ఒక్క రోజు ముందు మాత్రమే ఫిక్స్ అయింది. ఇది జస్ట్ ఈ రోజుకి క్లాసు ఒక రోజు ముందు మాత్రమే ఫిక్స్ అయింది. అనుకోకుండా అక్కయ్య గారు నేను ఫోన్ మాట్లాడుకోవడము, శుక్రవారం క్లాస్ అని అడగడము, బాబా హాజీ చేయడము, ఇది అనుకోకుండా జరిగింది. సో ఏం చెప్దామని కూడా నాకేమీ అనుకోలేదు ముందుగానే. సరే చూద్దాం, ఓకే ఆ టైంకి ఏదైతే అవుతుంది అని అనుకుని తర్వాత నిన్న రాత్రే ఫైనల్ చేశాం. విజయకయ ఓం శాంతి. పిఠాపురం పరివారం మాస్కులు తీస్తే కనిపిస్తారు. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఓం శాంతి. అన్మ్యూట్ చేయండి, మొబైల్లో అన్మ్యూట్ చేసుకోవాలి. చిన్న విషయం అడగచ్చా? ఇంకొకటి చెప్పండి అన్నయ్య. అంటే ఈ పంచ పాండవులు ఉదాంతం చెప్పారు కదా. అవునన్నయ్య. ధర్మరాజుని తీసేసి నలుగురితో చెప్పారు స్టోరీ. అవునన్నయ్య. అంటే దాంట్లో కూడా ఏదైనా సీక్రెట్ ఉందా అంటున్నాను, ధర్మరాజుని తీసేయడం. అవునన్నయ్య, అవునన్నయ్య. ఎందుకంటే ధర్మరాజు పేరులోనే అతనిది ఉంది. అతనికి సర్వము తెలిసినటువంటి వాడు.
ధర్మరాజు అనేక పరీక్షల్లో యక్షుడు వేసినటువంటి ప్రశ్నల్లో కూడా వీళ్ళ నలుగురు చనిపోతే కూడా ధర్మరాజు వెళ్ళి దానికి సరైనటువంటి ఆన్సర్లు ఇచ్చి వీళ్ళందరినీ కూడా బతికించుకున్నటువంటి ధర్మరాజు ఆయన. సో ధర్మరాజు అంటే సర్వము తెలిసినటువంటి వాడు, జ్ఞాన సంపన్నుడు. జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రశ్న ఉండదు, ఎందుకంటే అన్నిటికీ సమాధానం తెలిసే ఉంటుంది. సో పరమాత్మ ఇప్పుడు మనల్ని జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తున్నారు, అంటే ధర్మరాజుగా తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఈశ్వరీయ జ్ఞానంలో పరిపూర్ణతను పొందుతామో మనకి ప్రతిదీ కూడా కష్టం అనేది ఉండదు, నష్టం అనేది ఉండదు, ఇబ్బంది అనేది ఉండదు. ప్రతి దాన్ని కూడా పాజిటివ్ దృక్పథంలోనే మనం చూడగలుగుతాం. ఓకే, ఓం శాంతి. ఓం శాంతి అనే